నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. లోకేష్ ఎఫెక్ట్, కొత్త పవర్ ప్లే. ఒక్కసారిగా లోకేష్ పేరు ఎత్తితే దేశం అంతా కూడా మారిమోగైపోయే పరిస్థితి కలుస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ పేరు దేశం అంతా మోగుతుంది. ఎందుకు మోగుతుంది? రాజకీయ హై వోల్టేజ్ రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో షేక్ చేస్తుంది. నారా లోకేష్ను దేశమంతా ది రైజింగ్ స్టార్, పెట్టుబడుల మ్యాగ్నెట్ అంటుంది. ఇక ఇండస్ట్రీలో లోకేష్ శకం, రాజకీయాల్లో కొత్త పవర్ వేవ్ అంటున్నారు విశ్లేషకులు. మరొక వైపు ఏపీ రాజకీయాల్లో ఓ అదృశ్యమైన సైలెంట్ స్మార్ట్లా ఎదుగుతున్న పేరు నారా లోకేష్ అంటూ విపరీతంగా సోషల్ మీడియా షేక్ చేస్తుంది. ఇక గతంలో వారసుడు ట్యాగ్తో మాత్రమే చూసిన నాయకుడు ఎవరని అంటే లోకేష్ గారు. ఇప్పుడు ఇక తన పనితీరుతో లీడర్ ముద్రను స్పష్టంగా ముద్రించేస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ చిత్రపటంపై. ఇక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మంత్రిత్వ వ్యవస్థలో ఊహించని చురుకుతనం మనం చూస్తూనే ఉన్నాం, రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. ఇక స్కూళ్లలో డిజిటల్ చదువులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారాలు, మరొక వైపు పిల్లలకు నాణ్యమైన వసతుల కల్పన, ఇవన్నీ ఆయన ప్రధాన టార్గెట్. ఇక నారా లోకేష్ ప్రతి నిర్ణయం కూడా పాలనలో కొత్త స్పీడ్ను ఇప్పుడు చూపిస్తుంది అంటూ విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశాలు. విధానాల్లో చూపుతున్న సరికొత్త దృష్టి, ఆధునిక వ్యవస్థాబద్ధత, దీనివల్లనే ది రైజింగ్ స్టార్ అనే బ్రాండ్ నేమ్ లోకేష్కి సరిపోతుందంటున్న రాజకీయ విశ్లేషకులు. మరొక వైపు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా లోకేష్ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా కూడా పూర్తిగా ఎదిగాడు అని. ఇక జాతీయ వేదికపై తన మేనేజ్మెంట్ స్కిల్స్ను ప్రదర్శిస్తున్న లోకేష్, ప్రధాని మోదీ కూడా యోగాంధ్ర నిర్వహణ సమన్వయం పట్ల ప్రత్యేకంగా స్పందించారని బీజేపీ వర్గాలే డైరెక్ట్గా చెప్పే స్థాయికి ఈరోజు లోకేష్ గారు ఎదిగారు. ఇక లోకేష్పై కేంద్రం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి ఆయన భవిష్యత్ వృద్ధికి కీలక మార్గంగా మారనుంది. ఆధునిక టెక్నాలజీ, మానవ వనరుల వినియోగం, ఈవెంట్ మేనేజ్మెంట్లో చూపిన పట్టుదల యువ నాయకత్వంలో లోకేష్ను ప్రత్యేకంగా నిలుపుతుంది అన్నది వార్త. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం అనే రంగంలో లోకేష్ ఒక ఇండస్ట్రీ హీరోగా ఇప్పుడు దేశానికి కనిపిస్తున్నాడు. మరొకవైపు వేగవంతమైన మీటింగులు, స్పష్టమైన పాలసీ విజన్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇక ప్రొఫెషనల్ నెగోషియేషన్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా భారతీయ కార్పొరేట్లను తీవ్రంగా ఆకట్టుకుంటున్నాయి. ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై లోకేష్ను ప్రదర్శించడం సాధారణమైన విషయం కాదు. చాలా తక్కువ మందికి దొరికే అరుదైన అవకాశం. ఇది జాతీయ మీడియా ఆయన ఎదుగుదలను గమనిస్తున్నదని స్పష్టమైన సంకేతాలు అందిస్తుంది. ఇక ఏపీని పారిశ్రామిక రాజధానిగా తీర్చిదిద్దడమే లోకేష్ రూపొందిస్తున్న కొత్త స్ట్రాటజీలని. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక పటంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చని ఆర్థిక నిపుణులు కూడా లోకేష్ గారిని పొగుడుతున్నారు. మరొకవైపు బీహార్ ఎన్నికల ప్రచారంలో లోకేష్కు అక్కడి యువత నుంచి లభించిన స్పందన రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఏంటి బీహార్ ఏంటి, లోకేష్ ఏంటి, ఎవరి లోకేష్? ఒకప్పుడు పెద్దగా వినిపించేది కాదు కదా, ఆల్ ఆఫ్ సడన్గా లోకేష్ పేరు ఎంత అద్భుతంగా దేశం అంతా ఎందుకు మారుమోగుతుంది అంటే యువతతో లోకేష్ ఇంటరాక్షన్, ట్రేడింగ్లు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సంచలనాలు రేపుతున్నాయి. ఇక లోకేష్ను టెక్ ఫ్రెండ్లీ మోడర్న్ లీడర్గా, స్ట్రాటజిక్ థింకర్గా కూడా అభివర్ణిస్తున్న యువత. లోకేష్ కేవలం ప్రచారానికి వెళ్ళి రావడం కాదు, ఓ కొత్త రాష్ట్ర యువత హృదయాలను గెలుచుకోవడం అంటే అది ఒక జాతీయ నాయకుడు సామర్థ్యానికి నిదర్శనం అని చెప్పకనే చెప్తుంది. మరొక వైపు తప్పు చేసిన వారిని క్రమంగా సిస్టమేటిక్గా అడ్రస్ చేసే రెడ్ బుక్ మోడల్ అని. ఇక రాజకీయాల్లో కొత్త డ్రామా లేయర్గా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అవినీతి, అక్రమాలు, వ్యవస్థను దెబ్బతీసే కార్యక్రమాలు. మరొక వైపు ఏదైనా సందర్భం వచ్చినా నేరుగా యాక్షన్ తీసుకునే ధైర్యం లోకేష్లో రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇది ఆయన సక్సెస్ అని. దీంతో లోకేష్ను తేలిగ్గా తీసుకునే రోజులు ఇక ముగిసినట్టే. రాజకీయాల్లో బాధ్యతలున్న నాయకుడు ఎలా ఉండాలో లోకేష్ ఇచ్చిన మెసేజ్ క్లియర్ కట్గా ఉంది అని. మరోవైపు 4 ఏళ్ల క్రితం వారసుడు అనిపించుకున్న లోకేష్ ఇప్పుడు విజన్ ఉన్న నాయకుడిగా స్థిరపడిపోయారు. అంతేకాకుండా యువతలో ప్రజాదరణ, ఉద్యోగ ఉపాధ్యాయుల్లో నమ్మకం, పరిశ్రమల ఇండస్ట్రీలో గౌరవం, జాతీయ స్థాయిలో గుర్తింపు, ఒకటి కాదు రెండు కాదు డిఫరెన్షియల్లు, ఇలా అన్ని వైపుల నుంచి లోకేష్ పెరుగుదలకు పెరుగుతున్న సపోర్టు. ఇది ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు మార్పు కథ అని కూడా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో లోకేష్ ది లీడర్. లోకేష్ తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు. ఒకప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడున్న లోకేష్ వేరు. లోకేష్ పట్టాడు అంటే ఖచ్చితంగా ఆ పని అయ్యి తీరాల్సిందే. అభివృద్ధి వైపు
లోకేష్ మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది టాక్.